మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు, స్థానికులు హాజరయ్యారు. మీ పొలాలు కావచ్చు, మీ ఇంటి కావచ్చు, ఇంటికి సంబంధించిన కూడా మొక్కలు మీరు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని అక్కడ కావాల్సిన మొక్కలు కూడా దయచేసి నాటాలి. చాలా ఇప్పుడు మంచి వర్షం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకొని మొక్కలు 100% వన్ మహోత్సవ కార్యక్రమం కింద కాపాడుకోవాలని మీ అందరితో కోరుతున్నాము. సుమారుగా నెలలో 1,50,000 అలానే 1 ఎకర్లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలానే మనం చేస్తే మీకే మంచి ఆదాయం వస్తాయి. దీంతో ఇంకా అంతర్ పంట కూడా చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఈజీఎస్ తోనే, అంటే ఉపాధి హామీతో మొత్తం మరి వృక్షో రక్షితి రక్షితః అని మనం అంటాం. మరి ధర్మో రక్షితి రక్షితః అని మనం అంటాం. ధర్మాన్ని ఏ రకంగా అయితే మనం కాపాడతామో వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్షో రక్షిత రక్షిత నినాదాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి రైతు ఒక కంకణం పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటడానికి కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడతాయి. ఎండాకాలంలో ఎండ తగ్గుతుంది. వాతావరణంలో ఎలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇది ఏదైతే నీలగిరి ప్లాంటేషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దానివల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ పామ్ వల్ల చాలా వరకు దానికి కొంత నీరు అవసరం ఉన్నా దానికి కూడా ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు పామ్ పాండ్ ఏర్పాటు చేసుకుని మనం ఏ రకంగా అయితే ఇక్కడ నీళ్ళ కోసం ఏర్పాటు చేస్తారో అదే రకంగా ఆయిల్ పామ్ విషయంలో కూడా కొంత. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.